వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. నేను ఎం చెన్నోజీ, సహాయ ఆచార్యులు, అర్థశాస్త్ర విభాగము, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్ నగర్. ఈరోజు మనము గత క్లాసులో చెప్పుకున్నటువంటి భారతదేశంలో భూ సంస్కరణలు అనే దానికి సంబంధించినటువంటి రెండవ భాగం చూద్దాం. ఇవాళ చెప్పుకునేటువంటి టాపిక్ కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు కల్పించడం. భూస్కరణ ధ్యేయాలలో అతి ముఖ్యమైనది కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు కల్పించడం. కౌలు పరిమాణాన్ని నిర్ణయించడం, కౌలు భద్రత ఏర్పాటు చేయడం కంటే ఇది లాభకరమైంది, విప్లవాత్మకమైంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ దేశంలో కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు కల్పించడం జరిగింది. కౌలుదారులు భూమి ఖరీదును వాయిదా మేరకు చెల్లించేటట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కౌలుదారులలో ఆత్మవిశ్వాసం, వ్యవసాయంపై శ్రద్ధ, ప్రోత్సాహం పెరిగి ఎకరా ఫలసాయం విపరీతంగా అభివృద్ధి చెందింది. కౌలుదారులు తాము సేద్యం చేస్తున్న భూములకు యజమానులైతే వ్యవసాయ రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని జపాన్ అనుభవం మనకు చెబుతుంది. కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు కలుగజేయడానికి భారతదేశంలో కూడా దశాబ్దాల నుండి కృషి జరుగుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాలలో నిర్బంధంగాను, కొన్ని రాష్ట్రాలలో ఐచ్ఛికంగాను, కొన్ని రాష్ట్రాలలో అసలు యాజమాన్యపు హక్కులు కల్పించే చట్టాలను రూపొందించడం అనేటువంటిదే జరగలేదు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో యాజమాన్యాలకు నష్టపరిహారం చెల్లించి కౌలుదారులకు ప్రత్యక్షంగా ప్రభుత్వంతో సంబంధాన్ని ఏర్పరచడం జరిగింది. భూస్వాములకు చెల్లించవలసిన నష్టపరిహారం ఎంత ఉండాలి అనే దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల భూస్వాములకు చెల్లించే నష్టపరిహారం మొత్తం ఉత్పత్తిలో 4వ వంతుకు మించరాదు అని ప్రణాళికా సంఘం సూచించింది. అయితే భూమిని కౌలుదారు కొనుగోలు చేయడానికి కావలసిన ఆర్థిక స్తోమత ఉన్నవారు చాలా స్వల్పం. కాబట్టి వారి తరఫున ప్రభుత్వమే డబ్బు చెల్లించి వారికి యాజమాన్యపు హక్కులు కల్పించి తిరిగి వాయిదా రూపంలో వసూలు చేసుకుంటే ఈ నష్టపరిహారం చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయపడాలి. అప్పుడే కౌలుదారులు తాము కొన్న భూములకు నిజమైనటువంటి వారసులుగా తయారవుతారు. లేనట్లయితే కౌలుదారులు తాము కొన్న భూములకు అత్యధికమైనటువంటి నష్టపరిహారాన్ని చెల్లించవలసి వస్తుంది. దీన్ని వసూలు చేసుకోవడానికి భూస్వాముల దగ్గర అర్ధబలము, అంగబలము, రాజకీయ బలము, సాంఘిక బలము ఉండటం వల్ల ఎక్కువ నష్టపరిహారాన్ని రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కౌలుదారులు నష్టపరిహారాన్ని పూర్తిగా చెల్లించి యజమాని అయ్యే స్థితికి దీనివల్ల రాకపోవచ్చు. అందువల్ల ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా ఉండాలి. దీనికోసమనే భూస్వాములకు చెల్లించవలసినటువంటి నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించి కౌలుదారులను యజమానులుగా చేస్తే కౌలుదారులు మరింత ఉత్సాహంతో వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారనడంలో సందేహం లేదు. అయితే
వివిధ రాష్ట్రాలు తెచ్చినటువంటి శాసనాల ద్వారా, ప్రభుత్వాలు చేసిన కృషి ద్వారా దాదాపు 37 లక్షల కౌలుదారులు 36.7 లక్షల ఎకరాల భూమికి యజమానులుగా మారడం జరిగింది. ఇక భూ సంస్కరణల్లో చేయబడినటువంటి 3వ చట్టం భూ కమతాలపై గరిష్ట పరిమితి చట్టం. ఏ దేశంలో అయినా సరే అధిక జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నప్పుడు భూ కేంద్రీకరణ వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఆదాయ సమానతలు పెరుగుతాయి, గ్రామీణ ప్రాంతాల్లో సాంఘిక దోపిడీ, అన్యాయాలు పెరుగుతాయి. కనుక యాజమాన్యం విషయంలో కేంద్రీకరణ ధోరణులను తగ్గించడానికి భూ కమతాలపై గరిష్ట పరిమితి విధించడం జరిగింది. భారతదేశంలో 1975 నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం భూ కేంద్రీకరణ అనేది ఏ స్థాయిలో ఉంది అనేది మనకు ఇక్కడ ఉటంకిస్తూ చెప్పడం జరిగింది. దాన్ని ఒకసారి పరిశీలన చేసి చూద్దాం. క్రింది వర్గానికి చెందిన 10% జనాభాకు ఉన్న భూమి 0.0% మాత్రమే. అంటే క్రింది వర్గానికి చెందినటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేదవారికి 10% జనాభాకు అసలు భూమే లేదు. ఇక క్రింది వర్గానికి చెందినటువంటి 20% జనాభాకు ఉన్న భూమి 2.75%. పై వర్గానికి చెందినటువంటి 50% జనాభాకు ఉన్న భూమి 92.75%. కాబట్టి భూమి అనేది ఏ స్థాయిలో కేంద్రీకరణ జరిగింది అనేది తెలుస్తుంది. దీన్ని ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే పై వర్గానికి చెందినటువంటి 10% జనాభాకు ఉన్న భూమి 56.23%. కాబట్టి భూ కేంద్రీకరణ వల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి గరిష్ట పరిమితి చట్టం ఆవశ్యకత ఏర్పడింది. ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ డిఆర్ గాడ్గిల్ భూకమతాల గరిష్ట పరిమితిని సమర్థిస్తూ ఏమన్నాడయ్యా అంటే, భూమి సప్లై చాలా పరిమితం, కానీ దాన్ని కోరే వాళ్ళ సంఖ్య అపరిమితం. ఇతర కారణాల వల్ల ఎంతో వాంఛనీయమనిపిస్తే తప్ప ఒకే వ్యక్తి ఆధీనంలో పెద్ద భూకమతం ఉండడం తగదు అని ఈయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి భూగరిష్ట పరిమితి చట్టం అనే దాన్ని తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. మరి భూగరిష్ట పరిమితి నిర్ణయించడానికి దేనిని ఆధారంగా స్వీకరించాలి, దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి అంటే, భూగరిష్ట పరిమితి నిర్ణయించడానికి కుటుంబ కమతాన్ని ఆధారంగా తీసుకోవాలి. మరి ఈ కుటుంబ కమతాన్ని నిర్ణయించేటప్పుడు అనేక రకాలైనటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుంది. దాంట్లో ప్రధానమైనటువంటిది భూసారం, ఆ భూమి మాగాణ్య లేక మెట్ట, దానికి నీటిపారుదల సౌకర్యం ఉందా లేదా, రవాణా సౌకర్యం ఎంతవరకు ఉంది, అదేవిధంగా ఏ రకమైనటువంటి సేద్య పంటలు పండించడానికి అది అనువుగా ఉంటుంది, ఆ భూమి మీద వచ్చేటువంటి ఆదాయం మొదలైనటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని కుటుంబ కమతాన్ని నిర్ణయించవలసి ఉంటుంది. దీనికి అనుగుణంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబాన్ని ఆధారంగా తీసుకుంటే, మరికొన్ని రాష్ట్రాలు వ్యక్తులను ఆధారంగా తీసుకొని గరిష్ట పరిమితిని నిర్ణయించడం జరిగింది. అయితే గరిష్ట పరిమితి నిర్ణయంలో
నిబంధనలు వివిధ రాష్ట్రాలలో వేరువేరుగా ఉన్నాయి. ఇంతేకాకుండా రెండవ పంచవర్ష ప్రణాళిక ఈ భూగరిష్ట పరిమితికి కొన్ని మినహాయింపులను కూడా సూచించింది. మరి ఏమిటా మినహాయింపులు అంటే, ఒకటి తేయాకు, రబ్బరు, కాఫీ వంటి ఈ తోటలకు సాధారణంగా భూగరిష్ట పరిమితి అనేది వర్తించదు అని చెప్పింది. ఇక రెండవది, దట్టంగా ఉండి విడగొట్టడానికి వీలు లేనటువంటి పండ్ల తోటలు, ఒకవేళ విడగొడితే ఫలసాయం తగ్గుతుంది అనుకునేటువంటి భూములు ఉంటే వాటికి గరిష్ట పరిమితి వర్తించదు. ఇక మూడవ మినహాయింపు ఏందయ్యా అంటే, పట్టు పరిశ్రమ, పశువుల పెంపకం, పాడి పరిశ్రమ ఇట్లాంటి వీటి కింద ఉన్నటువంటి భూములను సాధారణంగా భూగరిష్ట పరిమితి నుంచి మినహాయించడం జరిగింది. ఇక నాలుగవది పంచదార మిల్లులు. ఇవి నిర్వహించేటువంటి వ్యవసాయ క్షేత్రాలు విశాలంగా ఉండవలసి ఉంటుంది కాబట్టి దీనికి కూడా మినహాయింపునివ్వడం జరిగింది. ఇక ఇవే కాకుండా దేవాలయాలు, చర్చులు, మసీదుల వంటి మత సంస్థలకు సంబంధించినటువంటి భూములకు, అదేవిధంగా పరిశోధనా సంస్థలు, విద్యాలయాలకు సంబంధించినటువంటి వాటికి కూడా ఈ భూగరిష్ట పరిమితి వర్తించదు అని కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మినహాయింపు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఒకే రీతిగా అమలుపరచలేదు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో 20 రకాలైనటువంటి మినహాయింపులు ఇవ్వడం జరిగింది. దాదాపు దేశంలో గరిష్టమైనటువంటి మినహాయింపులు ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఇక కనిష్టంగా అంటే పంజాబ్లో 13 రకాల మినహాయింపులు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిని ఒక ఏకరూపత సాధించడానికి, భూగరిష్ట పరిమితికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి 1972 జూలైలో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి భూగరిష్ట పరిమితికి సంబంధించి కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు భూగరిష్ట పరిమితికి చట్టం సంబంధించి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ఒకటి, మంచి భూసారం ఉండి, నీటిపారుదల సౌకర్యం ఉండి, సంవత్సరానికి 2 పంటలు పండే భూమి అయితే దానికి గరిష్ట పరిమితి 10 నుంచి 18 ఎకరాలకు మించరాదు అనేది మొదటి నిర్ణయం. సారవంతమైనటువంటి నేల ఉండాలి, నీటిపారుదల సౌకర్యం ఉండాలి, ఏటా అంటే సంవత్సరానికి 2 పంటలు పండేటువంటి ఒకవేళ భూమి అయితే కనుక గరిష్టంగా 10 నుంచి 18 ఎకరాలు మాత్రమే ఉండాలి. ఇక రెండవ నిర్ణయము, ఒకవేళ నీటిపారుదల సౌకర్యం ఉండి సంవత్సరానికి 1 పంట పండే నేల అయినట్లయితే దీనికి గరిష్ట పరిమితి 27 ఎకరాలకు మించరాదని సూచించడం జరిగింది. నీటిపారుదల సౌకర్యం ఉండి సంవత్సరానికి 1 పంట మాత్రమే పండినట్లయితే గరిష్ట పరిమితి 27 ఎకరాల వరకు ఉండవచ్చు. ఇక మూడవ నిర్ణయము, భూసారం ఒకే విధంగా లేనటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గరిష్ట పరిమితి 54 ఎకరాలకు మించరాదు. అంటే భూసారం ఒకే విధంగా లేకపోవడం లేదా తక్కువ భూసారం ఉన్నటువంటి భూములు ఉన్నట్లయితే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు గరిష్ట పరిమితి దీన్ని 54 ఎకరాల వరకు పరిమితినివ్వవచ్చు. మరి దీనికి ప్రమాణము ఎంతమంది అంటే 5 వ్యక్తుల కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలి. అంతేకాకుండా
కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మేజరును 5 వ్యక్తుల కంటే అదనంగా ఉన్నటువంటి వారిని ఒక యూనిట్గా భావించి వారికి కూడా కొంత భూమిని కేటాయించాలి. అయితే ఈ విధంగా కేటాయించినటువంటి మొత్తం భూమి కూడా కుటుంబక మతానికి 3 రెట్ల కంటే మించి ఉండకూడదు. ఇక ఈ సమావేశంలో తీసుకున్నటువంటి మరి ఒక నిర్ణయం, రబ్బర్ తోటలు, కాఫీ తోటలు, తేయాకు తోటలు మరియు పంచదార పరిశ్రమలకు గరిష్ట పరిమితి 20 ఎకరాల వరకు ఉండవచ్చు అని నిర్ణయించడం జరిగింది. ఇక ఈ గరిష్ట పరిమితిని విధించిన తర్వాత మిగులు భూమిని గుర్తించడం జరుగుతుంది. ఈ గుర్తించినటువంటి మిగులు భూమికి మార్కెట్ ధర కంటే తక్కువ ధరను నిర్ణయించాలి. దీనిని ముందుగా ప్రాధాన్య క్రమంలో వ్యవసాయ కూలీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ఈ భూమిని కేటాయించడంలో ప్రాధాన్యతను ఇవ్వాలి అనేది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఇక ఈ భూగరిష్ట పరిమితి చట్టాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల వల్ల ఇవి పూర్తి స్థాయిలో అమలు కాలేదనేది మనం తెలిసినటువంటి విషయం. మరి ఈ చట్టం అమల్లో ఏర్పడినటువంటి సమస్యలు ఏమిటివి అనేది ఒకసారి చూద్దాం. మొదటి సమస్య మినహాయింపులు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే వివిధ రకాలైనటువంటి మినహాయింపులు చట్టంలో కల్పించడం జరిగింది. భూస్వాములు తాము కోల్పోయే భూములకు మినహాయింపులు ఉన్న కేటగిరీ వైపు తమ భూములను మరల్చి మిగులు భూమిని చట్టం నుంచి రక్షించుకోవడం వల్ల ప్రభుత్వం అనుకున్న రీతిలో మిగులు భూమి లభించలేదు. ఇక రెండవ సమస్య బదలాయింపు. గరిష్ట పరిమితి శాసనాల నిర్మాణంలోనూ అమలులోనూ కొంత వ్యవధి అనేది ఉంటుంది. ఈ వ్యవధి వల్ల భూస్వాములు అనేక రకాలుగా యాజమాన్యాలను బదలాయింపు చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వము ఆశించిన రీతిలో భూమిని సేకరించలేకపోయింది. ఇక చట్టం అమల్లో ఏర్పడినటువంటి మరొక సమస్య ఆలస్యం. సాధారణంగా శాసనాల గురించి చర్చలు శాసనసభలో ప్రవేశపెట్టడం, శాసనసభలు వాటిని ఆమోదించడం, రాష్ట్రపతి ఆమోదానికి పంపడం, ఆ తర్వాత అమల్లోనికి రావడం జరుగుతుంది. ఇదంతా ఒక సుదీర్ఘమైనటువంటి కాలం. ఈ మధ్యకాలంలో మార్పులు చేసుకోవడానికి తగిన వ్యవధి లభించడం వల్ల భూస్వాములు తమ భూములను వివిధ రకాలుగా మార్పు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి కావలసినంత మిగులు భూమి లభించలేదు. ఇక నాలుగవ సమస్య కోర్టుల జోక్యం. భూ సంస్కరణలన్నీ సివిల్ కోర్టులకు సంబంధించిన విషయం అని మనకు తెలుసు. ఈ చట్టం అమల్లో విపరీతమైన ఆలస్యం జరిగింది. దీంట్లో కోర్టుల జోక్యం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయంగా మారింది. అందుకే వీటిని సివిల్ కోర్టులకు మినహాయించి ప్రత్యేక ట్రిబ్యునల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఆలస్యం మాత్రం జరుగుతూనే ఉండిపోయింది. ఇక ఐదవ సమస్య మిగులు భూమి పంపకం. ఒకవైపు పరిష్కారం కాని భూములు, పరిష్కారం పొందిన మిగులు భూమిని కూడా త్వరితగతిన పంచలేదు. దీనికి ప్రణాళికా సంఘం ఏమని వ్యాఖ్యానించింది అంటే, భూమి లేని పేదలకు పంపకం చేయడానికి అందుబాటులో ఉన్న మిగులు భూమిలో అత్యధిక భాగం వ్యవసాయానికి పనికిరానిది అని అభిప్రాయాన్ని
వ్యక్తం చేసింది. మిగులు భూమి అనేది ఏదైతే లభించిందో అది వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి భూమే అత్యధిక భాగంగా ఉంది కాబట్టి పంపకం అనేటువంటిది ఇంతవరకు పూర్తి స్థాయిలో జరగలేదు అని అభిప్రాయాన్ని ప్రణాళికా సంఘం వ్యక్తపరిచింది. ఇక చివరి సమస్య దీంట్లో ఏందయ్యా అంటే సరి అయినటువంటి రికార్డులు లేకపోవడం. సరి అయినటువంటి రికార్డు లేకపోవడం వల్ల భూమి లేని పేదవారికి భూమి పంచడం కష్టమైపోయింది. ఇంతేకాకుండా భూమి ఇవ్వాలనే దృఢమైన పట్టుదల లేకపోవడం వల్ల కూడా ఈ గరిష్ట పరిమితి చట్టం అమలు అనేది సరిగా జరగలేదు అనేది మనం చూడవచ్చు. ఇక భూ సంస్కరణల్లో మరొక రకమైనటువంటి కార్యక్రమం భూదాన ఉద్యమం. దీనిని 1951 ఏప్రిల్ 18న నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో ఆచార్య వినోబా భావే గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారి వి రామచంద్రారెడ్డి అనే భూస్వామి 100 ఎకరాల భూమిని దానంగా ఇవ్వడంతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి నేపథ్యం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఒకవైపు ప్రభుత్వ పరంగా భూ యాజమాన్య కేంద్రీకరణ తగ్గించడానికి, సాంఘిక న్యాయాన్ని చేకూర్చడానికి భూగరిష్ట పరిమితిని విధిస్తూ శాసనాలు రూపొందించి అమలు పరుస్తుంటే, మరొక వైపు స్వచ్ఛంద ఉద్యమంగా రూపొందించబడి భూకేంద్రీకరణను తగ్గించడానికి ఉపయోగపడిన ఉద్యమమే ఈ భూదాన ఉద్యమం. 1946 నుంచి తెలంగాణలో సాయుధ పోరాటం ప్రారంభమైంది. రజాకార్ల ఉద్యమం మొదలైన కారణాల వల్ల ఈ ప్రాంతంలో హిందూ ముస్లిం జాతి వైషమ్యాలు ఏర్పడినవి. 1950-51 నాటికి ఇవి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ సమయంలో జాతీయ సమైక్యతకు దోహదం చేసే శాంతి సభలను గాంధీజీ గారి అనుయాయులలో ఒకరైనటువంటి ఆచార్య వినోబా భావే గారు తెలంగాణలోని వివిధ గ్రామాలలో శాంతి సభలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే 1951 ఏప్రిల్ 18వ తేదీన ఆయన శాంతి సభలో ప్రసంగించడానికి నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామానికి రావడం జరిగింది. అక్కడ పేద వ్యవసాయ కూలీలు మాకు ఎలాంటి జీవనభృతి లేదు, మాకు భూమిని ఇప్పించండి అని వారిని ప్రార్థించడం జరిగింది. ఇదే విషయాన్ని వినోబా భావే గారు సభలో ప్రస్తావించగానే రామచంద్రారెడ్డి అనే ఒక రైతు 100 ఎకరాలు దానం ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఆ తరువాత దీనిని ఒక శాస్త్రీయమైనటువంటి ఉద్యమంగా తీసుకొని కాలినడకన గ్రామం తిరుగుతూ తమ భూకమతాలలో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వమని భూస్వాములకు విజ్ఞప్తి చేయడం జరిగింది. 1975 నాటికి ఈ విధంగా చేసినటువంటి ఉద్యమం వల్ల దాదాపు 44 లక్షల ఎకరాల భూమిని ద్వానంగా స్వీకరించడం జరిగింది. అయితే ఇందులో 15 లక్షల ఎకరాల భూమి అంటే 33% మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. మిగులు భూమిని పంపిణీ చేయడంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను మనం ఇంతకుముందే ప్రస్తావించడం జరిగింది. అందువల్లనే సేకరించినటువంటి ఈ భూమిలో కూడా కేవలము 33% మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. మరి భూదాన ఉద్యమం యొక్క
ప్రధానమైనటువంటి సూత్రాలు ఏమిటి? వేటి ఆధారంగా ఈ భూదాన ఉద్యమం కార్యక్రమాన్ని వినోబా భావే గారు ప్రారంభించడం జరిగింది? వాటిని ఒకసారి పరిశీలన చేసి చూద్దాం. మొదటి సూత్రం, గాలి నీరులాగానే భూమి కూడా అందరికీ సంబంధించినది. కావున భూకమతం కనీస పరిమితికి తగ్గించాలి. ఎవరైతే సొంతంగా వ్యవసాయం చేసుకోగలిగే భూమి కంటే ఎక్కువ పరిమాణం ఉన్నటువంటి యజమానులు ఉంటారో వారు మిగులు భూమిని సేద్యం చేసుకోగలిగి వ్యవసాయం అంటే ఇష్టమున్న వారికి పంచి ఇవ్వాలి. ఇక మూడవ సూత్రము, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి భూస్వాములు తమ కంటే పేదవారు, దురదృష్టవంతులైనటువంటి భూమి లేని వారికి కొంత భాగాన్ని పంచి ఇవ్వడానికి ముందుకు రావాలి అనేది భూదాన ఉద్యమం యొక్క ప్రధానమైన సూత్రాలు. ఈ ధ్యేయాలతో వినోబా భావే గారు భూదానం కోసం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక భూ సంస్కరణలో చివరిగా చేయబడినటువంటి చట్టం కమతాల సమీకరణ చట్టం. భూ సంస్కరణ కార్యక్రమాల్లో కమతాల సమీకరణ ఒక భాగం. చిన్న చిన్న కమతాల వల్ల ఏర్పడే సమస్యల పరిష్కారం మార్గమే ఈ కమతాల సమీకరణ ఉద్యమం యొక్క లక్ష్యం. మరి కమతం అంటే ఏమిటి? కమతాల సమీకరణ అంటే ఏంటి? ఒక రైతు సేద్యం చేసే భూమి పరిమాణాన్ని కమతం అంటాం. కమతాల సమీకరణ అంటే ఒక గ్రామంలోని భూములన్నింటినీ ఏకఖండంగా చేసి మళ్ళీ లాభసాటి కమతాలుగా విభజించి దీనిని సాగు చేసుకునేటువంటి విధానం. దీనివల్ల ఒకే గ్రామంలో వివిధ చోట్ల భూమి ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం తర్వాత ఒక్కొక్క వ్యవసాయదారునికి ఒక్కొక్క కమతం ఏర్పడుతుంది. విభజన వల్ల ఏర్పడే సమస్యలు తొలగిపోతాయి అనేది దీని యొక్క ఉద్దేశం. అయితే కమతాల సమీకరణ అనేది సులభంగా జరిగినటువంటిది కాదు. కమతాల సమీకరణకు అనేక సమస్యలు ఏర్పడినాయి. ఏమిటి ఈ కమతాల సమీకరణలో ఎదురైనటువంటి సమస్యలు అని చూస్తే, మొదటిది పూర్వీకుల ఆస్తి పోరాదని భూమిపై ఉన్న ప్రేమ వల్ల కమతాల సమీకరణకు చాలామంది రైతులు ముందుకు రాలేకపోయినారు. తమ తాత ముత్తాతలు సంపాదించినటువంటి భూమి కొద్దిగా గొప్ప ఉన్నప్పటికీ దానిని తమ వారసత్వమైనటువంటి ఆస్తిగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి సమీకరణ వల్ల అట్లాంటి భూమి పోతుందనే ఉద్దేశంతో చాలామంది రైతులు దీనికోసం ముందుకు రాలేదు. రెండవ సమస్య నిరక్షరాస్యత, అమాయకత్వం. నిరక్షరాస్యత, అమాయకత్వం మూలంగా కమతాల సమీకరణ వల్ల పొందే లాభాన్ని వారు గుర్తించలేకపోయినారు. అందువల్లనే కమతాల సమీకరణ పూర్తిగా విజయవంతం కాలేదు. ఇక మూడవది, లభించిన కమతం పోగొట్టుకున్న కమతం రెండూ ఒకే రీతిగా ఉండకపోవచ్చు అనేటువంటి ఒక అనుమానం. సాధారణంగా రైతులకు తమకు ఒకవేళ మంచి ఫలసాయం ఇచ్చేటువంటి భూమి ఉండి సమీకరణ తర్వాత అంతకంటే తక్కువ సారం ఉన్నటువంటి భూమి లభించవచ్చు అనేటువంటి ఒక అనుమానంతో ఈ కార్యక్రమానికి ముందుకు రాలేకపోయారు. ఇక నాలుగవది, సంపన్న రైతుల సహకారం లేకపోవడం.
దీనికి ముఖ్యంగా సంపన్న రైతుల అంటే పెద్ద పెద్ద రైతులు భూస్వాములు వీళ్ళ యొక్క సహాయ సహకారం పెద్దగా లభించలేదు. పైగా దీనికి వీళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల అనుకున్న రీతిలో భూ సమీకరణ జరగలేదు. ఇక చివరి సమస్య భూమి యాజమాన్య పట్టాలు సరిగా లేకపోవడం. భూమి యాజమాన్య పట్టాలు సక్రమంగా లేకపోవడం వల్ల కూడా ఈ కార్యక్రమము అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేదు. మరి ఈ చిన్న కమతాలు ఏర్పడడానికి కారణాలు ఏమిటి? చిన్న కమతాల వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి అనేది మనకు తెలుసు. మరి ఈ చిన్న కమతాలు ఎందుకు ఏర్పడుతున్నవి, దీనికి కారణాలు ఏంటివి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. మొదటి కారణం గ్రామీణుల సంఖ్య పెరగడం. భారతదేశంలో 1920 తర్వాత జనాభా వేగంగా పెరగడం ప్రారంభమైంది. 1901లో భారతదేశ జనాభా 23 మిలియన్లు, అంటే 2,30,00,000. 2011 నాటికి దాదాపు ఇది 120 కోట్ల జనాభాకు పెరిగింది. భూమి సప్లై స్థిరంగా ఉంటుంది, కానీ సాగు చేసేటువంటి గ్రామీణుల సంఖ్య పెరగడం వల్ల భూమి అనేది పంపిణీ జరిగి కమతాల పరిమాణం అనేది తగ్గిపోయింది. ఇక చిన్న కమతాలు ఏర్పడడానికి మరొక కారణం వారసత్వ చట్టాలు. భారతదేశపు వారసత్వపు చట్టాల వల్ల తల్లిదండ్రుల ఆస్తి తప్పనిసరిగా సమానంగా సంతానానికి పంచడం వల్ల పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు తరాలు మారుతున్న కొద్దీ విభజనకు పునర్విభజనకు లోనవుతూ చిన్న కమతాలుగా మారడం జరిగింది. ఇక మూడవ కారణం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నత. పూర్వం భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. భూములు యజమాని ఉమ్మడి కుటుంబం కింద ఉండేది. అందరూ కలిసి వ్యవసాయం చేసుకునేవారు. క్రమంగా నాగరికత వల్లనైతేనేమి, విద్యా ప్రభావం వల్లనైతేనేమి, పారిశ్రామిక వాతావరణం పెరగడం వల్లనైతేనేమి ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనమైపోయింది. ఉమ్మడి కుటుంబం నుంచి సభ్యులు విడిపోతున్నప్పుడు భూమి కూడా విభజనకు విఘటనకు గురి అవుతుంది. కాబట్టి కమతాల పరిమాణము చిన్నదిగా మారిపోయింది. ఇక చిన్న కమతాలు ఏర్పడడానికి మరొక కారణం గ్రామీణ కుటీర పరిశ్రమలు క్షీణించడం. మనము చాలాసార్లు చెప్పుకున్నాం, ఒకప్పుడు భారతదేశంలో కుటీర పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, చేతి వృత్తులు ప్రపంచ ప్రఖ్యాతిని గాంచినటువంటివిగా ఉండేవి. భారతీయుల గ్రామీణ జీవితాల్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను వహించినవి. దీంట్లో ఎక్కువగా శ్రమ సాంద్రిత పద్ధతులను ఉపయోగించడం వల్ల ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఉండేవి. భూమిపై ఒత్తిడి ఉండేది కాదు. భూమిని కోరే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది. బ్రిటన్లో వచ్చిన పారిశ్రామిక విప్లవం ఫలితంగా యంత్రశక్తికి ప్రాధాన్యత లభించి గ్రామీణ పరిశ్రమలు ఈ యంత్రశక్తి పోటీకి తట్టుకోలేక నాశనమైపోయినవి. దీనిలో పనిచేసేవారు జీవనోపాధికి మరొక గత్యంతరం లేక వ్యవసాయ రంగంపై ఆధారపడవలసి వచ్చింది. ఈ కారణంగా భూమి కావాలని కోరుకునే వారి సంఖ్య పెరిగి భూమి విభజనకు విఘటనకు దారితీసి కమతం పరిమాణము తగ్గిపోయింది. ఇక
తరువాత అంశము గ్రామీణ రుణగ్రస్తత. గ్రామీణ ప్రాంతాలలో వ్యవస్థాపూర్వక పరపతి సౌకర్యాలు లేనందువల్ల, వ్యవస్థాపూర్వక పరపతి అంటే బ్యాంకులు కానీ ప్రభుత్వం కానీ ఇచ్చేటువంటి పరపతి సౌకర్యాలు లేకపోవడం వల్ల వడ్డీ వ్యాపారాల నుంచి, భూస్వాముల నుంచి రుణాలు సేకరించి వ్యవసాయం చేసేవారు. రుణదాతలు తమ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఉండేవారు. రుణదాతలు భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి రుణాలను సులువుగా ఇచ్చేవారు. వ్యవసాయాన్ని చేయడానికి, ఇతర అవసరాల కొరకు పెళ్ళిళ్ళు కావచ్చు, పేరెంటాలు కావచ్చు, పుట్టినరోజులు, పండగలు, జాతరలు, వీటిని నిర్వర్తించడం కోసం వ్యవసాయదారులు అధిక వడ్డీకైనా సరే వడ్డీ వ్యాపారస్తుల నుంచి, పెద్ద పెద్ద భూస్వాముల నుంచి రుణాలు తీసుకోవడం జరిగింది. ఎక్కువ మంది వ్యవసాయదారులు రుణాలు తీర్చే స్తోమత లేనందువల్ల తమ భూమిలో కొంత భాగాన్ని ఈ అప్పు కింద వడ్డీ వ్యాపారస్తులకు కానీ లేదా భూస్వాములకు కానీ ఇచ్చేవారు. క్రమంగా ఇది కమతాల విభజనకు, విఘటనకు కారణమైంది. ఇక చివరి కారణము, చిన్న కమతాలు ఏర్పడడానికి మరొక కారణము మిగులు భూముల పంపకం. గరిష్ట పరిమితులను అమలు జరిపిన సందర్భాలలో మిగులు భూమి బహుస్వల్పమవడం వల్ల, భూపంపకం ఎక్కువ మంది మధ్య పంపిణీ చేస్తున్నందువల్ల కూడా కమతాలు మరీ చిన్నవిగా తయారయ్యాయి. మనకు తెలిసినటువంటి విషయం. మిగులు భూమి అనేటువంటిది చాలా కొద్ది పరిమాణంలో లభించింది. కానీ దీన్ని ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల కొంత మొత్తంలో రైతులందరికీ పంపిణీ చేయడం వల్ల భూమి కమతం పరిమాణము తగ్గిపోయింది. దీనివల్ల కమతాల పరిమాణం అనేది తగ్గింది అనేది మనకు తెలుస్తుంది. ఇక ఈ సమస్యకు పరిష్కార మార్గం లాభసాటి కమతాన్ని ఏర్పాటు చేయడం. మరి లాభసాటి కమతం అంటే ఏమిటి? కమతం అంటే ఏంది మనం చూసినాం. ఒక రైతు సేద్యం చేసేటువంటి భూమి పరిమాణాన్ని కమతం అంటాం. మరి లాభసాటి కమతం అంటే ఏంది అంటే అఖిల భారత కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీ నిర్వచనం ప్రకారం ఒక వ్యవసాయదారుని కుటుంబానికి సమంజసమైన జీవన ప్రమాణాన్ని కల్పించేది, కుటుంబ సభ్యులకు ఒక జత ఎడ్లకు సంపూర్ణ ఉద్యోగితను కల్పించేది లాభసాటి కమతం. ఇదే కాకుండా కీటింగ్ ఏమంటాడయ్యా అంటే, ఒక వ్యక్తి తన వ్యవసాయ ఖర్చులు పోగా మిగిలిన ఆదాయంతో జీవించడానికి అవసరమైనటువంటి కమతాన్ని లాభసాటి కమతం అని అంటారు. ఇక భారత ప్రణాళికా సంఘం వారు లాభసాటి కమతం అనగా రెండవ ప్రణాళికా సంఘం ఈ విధంగా నిర్వచించింది. వ్యవసాయ కుటుంబానికి సంవత్సరానికి 1200 నికర ఆదాయాన్ని సమకూర్చే దానిని కుటుంబ కమతమని నిర్వచించవచ్చు అని చెప్పింది. అప్పుడున్నటువంటి ధరల ప్రకారము ఒక కుటుంబానికి నికరంగా 1200 రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెట్టేదాన్ని లాభసాటి కమతంగా నిర్వచించడం జరిగింది. మరి ఈ చిన్న కమతాల వల్ల ఏర్పడేటువంటి సమస్యలకు
పరిష్కార మార్గాలు ఏమిటి? ఈ చిన్న కమతాలను వీటి వల్ల ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కార మార్గము మొదటిది కమతాలకు కనిష్ట పరిమాణ నిర్ణయం. కమతాలు చిన్నవిగా ఉంటే వ్యవసాయాభివృద్ధికి ప్రతిబంధకమవుతుందనే విషయాన్ని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. కాబట్టి శాసనాల ద్వారా కనిష్ట పరిమాణాన్ని కూడా నిర్ణయించి ఆ పరిమితికి తగ్గి భూకమతాన్ని విభజించడం కానీ విఘటన చేయడం కానీ చేయరాదని చట్టాన్ని తీసుకొని రావాలి. ఇక రెండవ పరిష్కారం, కమతాలకు గరిష్ట పరిమితులను నిర్ణయించడం వల్ల లభించే మిగులు భూములను లాభసాటిగా లేని కమతాలు సేద్యం చేస్తున్నటువంటి వ్యవసాయదారులకు పంపిణీ చేయడం. ఇక మూడవది, సహకార వ్యవసాయాన్ని ఏర్పాటు చేసి సహకార వ్యవసాయం ద్వారా చిన్న కమతాల వల్ల వచ్చేటువంటి సమస్యను పరిష్కరించవచ్చు. ఇక చివరిది, ఈ చిన్న చిన్న కమతాల సమీకరణ ద్వారా లాభసాటి కమతాలుగా మార్చడం అనేటువంటిది దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం. ఈ రకంగా భారతదేశంలో భూ సంస్కరణలు, వాటిలో తీసుకురాబడినటువంటి వివిధ రకాలైనటువంటి చట్టాలు, వాటి అమలు, వాటిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలన్నింటినీ మనము ఈ 2 క్లాసుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. నమస్కారం, ధన్యవాదాలు.